తీయగా చల్లగా. హితేష్ సాయి తన పాడబోయే పాట సిరిసిరి మువ్వ చిత్రం నుంచి రా దిగిరా. పాడిన వారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కలడందురు దీనులయడా, కలడందురు పరమయోగి గణముల పాల, కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు, కలడో లేడో. రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా, రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా, రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా, రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా. రామ హరే శ్రీరామ హరే, రామ హరే శ్రీరామ హరే. రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రీరామ హరే, రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామ హరే శ్రీరామ హరే అని పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదురా. దిగిరా దివి నుంచి భువికి దిగిరా, రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా. రామ హరే శ్రీరామ హరే, రామ హరే శ్రీరామ హరే. అలనాటి ఆ సీత ఈనాటి దేవత, శతకోటి సీతల కలబోత ఈ దేవత. రామచంద్రుడ కదలిరా, రామబాణమే వదలరా, ఈ ఘోర కలిని మాపరా, ఈ క్రూర బలిని ఆపరా. రా రా దివి నుంచి భువికి దిగిరా, రా రా దివి నుంచి భువికి దిగిరా. రామ హరే శ్రీరామ హరే, రామ హరే శ్రీరామ హరే. నటరాజ శతసహస్ర రవితేజ, నటగాయక వైతాళిక ముని జన భోజ. నటరాజ శతసహస్ర రవితేజ, నటగాయక వైతాళిక ముని జన భోజ. దీనావన భవ్య కళ దివ్య పదాంభోజ, చెరిసగమై రసజగమై చలగిన నీ చెలి ప్రాణము బలి పశువై యజ్ఞవాటి వెలిపూడిద అయిన క్షణము. సతీ వియోగము సహించక దుర్మతియో దక్షుని మదమడంచగా, ఢమ 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 ఢమరుక ధ్వనుల నమక చమక యమ గమక లయంకర, సకల లోక జర్జరిత భయంకర వికటన విస్ఫుట విస్ఫులింగముల వినయ తాండవము సలిపిన నీవే. శిలవే అయితే పగిలిపో, శివుడే అయితే రగిలిపో. నాన్నగారు ఈ పాట పాడినప్పుడు ఐ థింక్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక 15-20 ఏళ్ళు. నీ ఏజ్కి ఈ పాట ప్రయత్నం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్. మొత్తం పాట ఎలాగున్నా కూడా నా ఉద్దేశంలో ఆ లాస్ట్లో
ఆత్రం నువ్వు చూపించింది ఆ డైలాగ్ పోర్షన్లో ఇట్ వాజ్ రియలీ రియలీ నైస్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఏం జరుగుతుందో చూద్దాము. Thank you so much, sir. విల్ స్టార్ట్ విత్ కిరవాణి గారు. హితేష్ సార్. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న విషయం చెప్పాలి. బాలు గారు ఈ పాటలో ఆర్తి ఆ రిక్వెస్ట్ చేయడం, బ్రతిమాలుకోవడం అనే భావంతో పాటు డిమాండింగ్ కూడా పెట్టారు. నువ్వు ఆ బతిమాలుకుంటూ పాడడం అనేది నువ్వు చాలా చక్కగా సాధించావు. అయితే డిమాండింగ్ రావాల్సినంత రాలేదు. సంగీతపరంగా చాలా చక్కగా పాడావు. ఎక్స్ప్రెషన్ చూడమ్మా. ఒకసారి నీకు సినిమా చూస్తే నీకు అర్థమవుద్ది. భగవంతుడిని భక్తుడు డిమాండ్ చేయడం. నువ్వు గనక ఈ టైంలో నువ్వు రాలేదంటే, నువ్వు ఉండి అంటే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని తిట్టినట్టు అన్నమాట. సో ఆ కోపంతో ఆక్రోషంతో పాడిన ఏదైతే ఉందో అది నువ్వు ఒకవేళ సినిమా చూసిండుంటే ఇంకొంచెం బాగా చేసి ఉండేవాడువేమో. అది నేను చెప్పదలుచుకున్నది. సంగీతపరంగా చాలా చక్కగా పాడావు. ఇంకొంచెం భావ ప్రకటన బాగా చేయాలంటే నీకు అది ఎందుకు నుంచి అసలు ఆ పాట ఆయన పాడారు, ఆ పాడింది ఎవరు, ఏ సందర్భంలో పాడారు నీకు తెలియాలి. ఎందుకంటే ఇది సిచ్యువేషన్ సాంగ్ కాబట్టి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. విజయ్ ప్రకాష్ గారు. హితేష్ సాయి సార్. ఫెంటాస్టిక్. సార్ చెప్పినట్టు స్టార్టింగ్లో చంద్రమోహన్ గారు ఆ డఫ్ వాయించడమే మీరు చూస్తే దట్ విల్ క్యారీ ద హోల్ సాంగ్. అంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అంత యాంగర్ ఉంటుంది. కాంపిటీషన్లో ఏ రిజల్ట్ వస్తుందో నాకు తెలియదు, కానీ ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్లో నువ్వు ఖచ్చితంగా గెలిచావని నేను చెప్పగలను. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యూనో స్పెషలీ సెకండ్ చరణం తర్వాత ఆ ఒక ఫుల్ మూడ్ ఆ పాట ద్వారా యూ జస్ట్ బ్రాట్ ద హోల్ ఎసెన్స్. చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హితేష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గురుగారు. హితేష్, సార్. నువ్వు పాడిన అత్యద్భుతమైన 1-2 పాటల్లో ఈ పాట కూడా ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీకు ఇచ్చే సలహా, నీకు ఇచ్చే సూచన ఏంటంటే కీరవాణి గారు ఏదైతే సలహా ఇచ్చారో అదే నా సలహా, అంతే. కాకపోతే ఒక విషయం చెప్పాలి ఏంటంటే, వికట నటస్ఫుట విస్ఫులింగముల విలయ తాండవము సలిపిన నీవే, శిలవే అయితే పగిలిపో, శివుడే అయితే రగిలిపో అంటూ పెద్దనగారి పద గుంపన నైపుణితో పుణికిపుచ్చుకొని ఈ పాటలో భగవంతుణ్ణి నిలదీసిన విధానం అనితర సాధ్యం. అందుకే అంటారు, రాజు మరణించే ఒక తార నేల రాలే, కవియు మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాల్కలపైన అంటారు. సునీత. వెరీ వ్యాలిడ్ పాయింట్స్ ఇక్కడ డిస్కషన్కి వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. ఐ అగ్రీ విత్ ఆల్ ది డిగ్నిటరీస్ హియర్. సో అంతే, అంతకు మించి నేను చెప్పేది కూడా ఏమీ లేదు. చాలా బాగా పాడావు. సాఫ్ట్గా ఎలా పాడాలో నీకు అర్థమైంది, ఏ పాట బ్రైట్గా పాడాలో అర్థమైంది. ఆ రెండింటికి డిఫరెన్స్ చూపించడం అంటే ఏంటి అనేది నేర్చుకున్నావు నువ్వు ఇక్కడ. సో ఇదే ప్రాక్టీస్ చెయ్యి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ద బెస్ట్ హితేష్ సాయి. థ్యాంక్ యూ సో గుడ్ మచ్ లక్. సార్.